హాయ్ అండి. మన తెలుగు 'బిగ్ బాస్‌లో' వరస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు అంటే ఈ 'బిగ్ బాస్ 9లోనే. అసలు కామనర్స్‌ని ఏ ఉద్దేశంతో పంపించారో అస్సలు జస్టిఫికేషన్ లేదు. ఏదేదో ఊహించుకునే వాళ్ళు ఎంత డెస్పరేట్‌గా ఎళ్లారు. తీరా లోపలికెళ్ళి చూస్తే వాళ్ళ బిహేవియర్ చూస్తే నిజంగా నైట్ లైవ్‌లో చూసానసలు. నామినేషన్స్‌లో ఒక్కొక్కళ్ళు ఎంతసేపండి అసలు నామినేషను నిజానికి లిటరల్లీ చెప్పాలంటే శ్రీజని బిగ్ బాస్ తిట్టినట్లే ఆపమ్మా నీ నస అన్నట్లింక. కానీ అయినా ఆపట్లేదు. అసలు ఏంటి అసలు ఇంత ముదుర్లా వీళ్ళు అన్నట్టు ఫీలింగ్ కలిగింది చూసి. నామినేషన్స్ విషయానికొచ్చినప్పుడు శ్రీజ నేను ఇప్పటి వరకు శ్రీజని మెచ్చుకున్న అమ్మాయి చిన్నగా ఉన్నా, చిన్నపిల్ల అయినా కానీ తన పాయింట్లు బావుంటది. గేమ్ ఆడితే గట్టిగా ఆడుతది ఇవన్నీ అని. కానీ నిన్నటి నామినేషన్‌తో మాత్రం నాకసలు మొత్తం ఇంప్రెషన్ పోయింది. నిన్నొక్కదానితో అని గాదు. కొన్ని కొన్ని జరుగుతున్నాయి. సరేలే కొంచెం ఓకే. వీళ్ళు కొద్దిగా ఓవర్‌గా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాం గానీ, అసలు నామినేషన్స్ పూర్తవ్వనియండి మీకు అది 1 అవర్ ఎపిసోడ్ కాబట్టి అసలు చూపించలేరు. జరిగిందంతా చూపించలేరు. ఒక్కొక్కళ్ళు నామినేషన్ అరగంట, 40 నిమిషాలు చూస్తుంటే చెవులు పగిలిపోతుంటే మాట మీరు వింటున్నప్పుడు. నామినేషన్స్ పాయింట్లు వింటున్నప్పుడు. అంతలా పాయింట్ పెట్టాను అంటున్నారు వీళ్ళు. ప్రియా, శ్రీజ వీళ్ళిద్దరూ నిజంగా యునానిమస్‌గా వస్తుందండి బయట. ప్రేక్షకుల నుంచి కూడా ఏంటి అంటే ఆళ్ళిద్దరిని ముందు బయటికి పంపించేయండి. ఆ నోర్లేంటి అని. అదే మాట అన్నాడు ఇమ్మాన్యూల్ కూడా లోపల నుంచి. ఆ నోర్లుతో మనం అసలు అని. అంటే ఆ నోర్లతో భరించలేకపోతున్నాం. వాళ్ళంత గట్టిగా ప్రతి దానికి అరవడమే. ఏంటి ఇది ఫస్ట్ వీక్‌కి మామూలుగా అయితే ఏంటి ఏం లేవు, కారణాలేం లేవు అని చెప్పి పాపం సింపుల్‌గా ఏదో సిల్లీ రీజన్స్‌తో నామినేషన్ చేసుకోవడం చూసాం ఇప్పటి వరకు అన్ని సీజన్స్‌లో. వీళ్ళన్నారు మొదటి నుంచే మొదలెట్టేసారసలు. గుడ్డు పోయిన దాని గురించి, షాంపూ అని, ఇంకోటని. ఆ గుడ్డు మ్యాటరే ఇంకా వదలట్లేదు. అంటే వారం రోజులైనా ఇంక వాళ్ళకేం లేదు. ఆ గుడ్డు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆ గుడ్డు గురించే మళ్ళీ భరణి గారిని యునానిమస్‌గా మొత్తం కామనర్స్ అందరూ ఆయన్నే నామినేట్ చేశారు. అదే పాయింట్ జెప్పారు. ఇంక అదే పాయింటా? ఎన్ని రోజులైనా ఇంక ఇదే పాయింట్ చెప్తారా? ఈళ్ళు రెండో వారం, మూడో వారం, నాలుగో వారం అయినా గానీ ఫస్ట్‌లో ఆయన అలా చేశారు. దానికి అసలు ఆయనేం చేశాడండి అందులో పెద్దగా? ఊరికే కవర్ చేశాడు. ఆ కవర్ చేయడం అంత తప్ప. అసలు సంజన గారు గుడ్డు దొంగలించడము అంత తప్ప. నేనైతే మొదటి నుంచి ఇదే అంటున్నాను. కామన్ గదా అసలు దొంగతనం అనేది. దాన్నెందుకు అంత హైలైట్ చేస్తున్నారో తెలీదు. మళ్ళీ ఆరెంజెస్ పోయాయని దాని గురించి జరిగింది. సరే దాన్ని ఎక్కువ చూపించలేదు. అది ఒక ఇంటెన్షన్‌తో చేశారు సంజన గారు. అదంతా ఒక సెపరేట్ మ్యాటర్‌లెండి. అయితే గుడ్డు గురించి భరణి గారిని నామినేట్ చేస్తూ ఒక్కొక్కళ్ళు అంటే కామనర్స్ అందరూ ఆయన్నే చేసింది. ఒక్కొక్కళ్ళు రీజన్స్ అన్నీ దాని గురించే చెప్తూ ఉండడం మళ్ళీ. ఎటు తిప్పి అయినా గుడి దగ్గరికే వస్తున్నారన్నమాట. మళ్ళీ అదే కదా చెప్పారు అంటే, లేదు నా పాయింట్స్ నాకున్నాయని చెప్పి శ్రీజ చెప్తా. అసలు 40 నిమిషాలు అనుకుంటా ఇంచుమించుగా మరి 1 అవరో తెలీదు లైవ్‌లో. నాకైతే అంతసేపు ఆ అమ్మాయి గొంతు విని నిజంగా ఇరిటేషన్ అంటున్నారు కదా అందరూ. నాకు నిజంగా ఇరిటేషన్ వచ్చింది. ఈ అమ్మాయి ముందు అర్జెంట్‌గా ఎళ్ళిపోతే బావుండని. ఇంకోటి ప్రియ. నిజంగా వాయిస్‌లు వినలేకపోతున్నామండి. అంత దారుణంగా వాళ్ళు అసలు ఏం పాయింట్లు పెడుతున్నారు? ఏదో గొప్ప గొప్ప పాయింట్లు అయ్యేమన్నా ముందు ముందు ఇంకా చాలా గేమ్ ఉంటది. చాలా చాలా ఉంటాయి. అయన్నీ పాయింట్లంటే పోనీ బానే ఉంటది. దీనికేముంది అసలు ఇక్కడ తెగ పాయింట్లు అనుకుంటూ శ్రీజ అంటది. ఆయన పర్సనల్‌గా అంటే ఫస్ట్ ఎపిసోడ్‌కొచ్చేటప్పుడు నేను శ్రీజ మ్యాటరే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఆ అమ్మాయి 40 నిమిషాలు ఒక పక్క 'బిగ్ బాస్' ఆపుతున్నా ఇంకా అవ్వలేదంటది. ఏంటసలు ఆ అమ్మాయి తెగింపు నాకు అర్థం కావట్లేదు. ఒక ఇండికేషను అమ్మ నువ్వు ఆపని గదా! అది అర్థం చేసుకోదేంటి ఆ అమ్మాయి? ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. ఆయన్ని 3 పాయింట్లు నాకున్నాయి. చెప్పండి నేను ఒక్కొక్కటే అడుగుతాను అని చెప్పేసి ఇంకా ఇలా మాట్లాడుతూ ఆ అమ్మాయి ఏమంటదంటే, మీరు ఫస్టు 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చేటప్పుడే స్టేజ్ మీద ఒక డ్రామా చేశారది. అది ఎందుకు చేశారు? మీరు మామూలుగా బాక్స్‌లో, సూట్ కేస్‌లో పెట్టుకొని వచ్చేయొచ్చు కదా! అది అలా ఎందుకు తెచ్చారు? దాని గురించి అక్కడ ఎందుకు ఆ డ్రామా అంతా ప్లే చేశారని చెప్పి ఆయన్ని అడుగుతూ ఉంది. ఆయన పూర్తిగా దానికేమి పెద్ద జస్టిఫికేషన్ ఇచ్చుకోలేదు. దానికో రీజన్ ఏదో ఉంది. 'బిగ్ బాస్' కూడా ఆ డ్రామా ఎందుకు ఆడించాడు? అప్పుడే ఆయన ఆపేయొచ్చు కదా! ఆళ్ళకేదో ప్లాన్ ఉంది. ఈమేదో పెద్దది అదేదో పెద్ద లా పాయింట్ లాగినట్లు దాన్ని పట్టుకొని మీరెందుకు అలా తెచ్చారు? మేమందరం జ్యువెలరీ తెచ్చుకున్నాం కదా! సూట్ కేసుల్లో పెట్టుకొని అలాగే తెచ్చేసుకోవచ్చు కదా! దాన్ని అక్కడికి తీసుకొచ్చి అదంతా ఎందుకు చేశారని చెప్పి దాని గురించి తెగ లాగుతూనే ఉంది. అదొక పాయింట్ అని. అది పాయింట్ అంట. అదేం పాయింటో. అంటే ఇప్పుడేంటి ఆయన ఏదో డ్రామా చేశారు. సరే డ్రామానే చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఇంట్లోకొచ్చిన తర్వాత ఆయన ఫేక్
అంటున్నాడు కదా ఎవరు మనీష్, అందరినీ ఫేక్ అంటాడు, ఆయన ఒక వెరైటీ మనిషి. సరే, ఈయన ఆ విషయంలో కూడా ఫేక్, ఇంకేదో చేస్తున్నారు, లేకపోతే గ్రూప్లని ఏదో మీరైతే గ్రూప్గా ఉండాలి కానీ గ్రూప్లో మీ మాట వినాలన్నట్లుగా బిహేవ్ చేస్తారని, లేకపోతే మాకు గొడవలు పెడుతున్నారు, మమ్మల్ని సెపరేట్ చేయాలని చూస్తున్నాడని, ఇలా ఏవేవో అలిగేషన్స్ మాట ఆయన మీద. శ్రీజ ఏమంటదంటే ఈమె పాయింట్ అయితే ఇది. ఓకే, ఫస్ట్ పాయింట్ నాది 3 పాయింట్స్ అని చెప్పింది. అందులో ఇదొకటి. గుడ్డు గురించి కూడా ఒకటి మాట్లాడేసింది. గుడ్డు గురించి ఏంటి అంటే, మీరు అప్పుడు అసలు అది మాత్రం ఎంతసేపు చెప్పిందండి అసలు. మీకు హ్యుమానిటీ అంటారు, మళ్ళీ జెన్యూన్ అంటారు. హ్యుమానిటీ పోయిందా, జెన్యూనిటీ బయటకు వచ్చిందా, అప్పుడు లేని హ్యుమానిటీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మీరు జెన్యూన్గా ఉన్నారు, ఏదో అది అంతా వింటే మీకు అర్థమవుతుంది. నాకు తెలిసి అంతసేపు నామినేషన్స్ ఎపిసోడ్స్ అయితే ఇవ్వరు. ఎందుకంటే ఆ నామినేషన్స్ మొత్తం ఫుల్గా అందరికీ జరిగిన డిస్కషన్స్ కనుక వెయ్యాలి అంటే వారం రోజులు నామినేషన్స్ ఎపిసోడ్సే పడతాయి. అంతసేపు చేసుకున్నారు అసలు. ఇంకా వాదించుకోవడం ఇదే పని. కానీ వాళ్ళకైతే అస్సలు రెస్పెక్ట్ లేదండి, ఎవ్వరి మీద రెస్పెక్ట్ లేదు. ఎవరికి? కామనర్స్కి. వాళ్ళ ఏజ్ ఎంత, సరే వాళ్ళ వయసు ఎంత, అనుభవం ఎంత, ఇవన్నీ ఉంటాయి కదా క్యాలిక్యులేషన్. వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేసుకున్నారో, బయట బిగ్ బాస్ చూసి ఏం నేర్చుకున్నారో ఏం అర్థం కావట్లే. ఒకటే, లోపలికి వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న పాయింట్ దొరికితే చాలు నోరేసుకొని పడాలి, అరవాలి, ప్రతిదాన్ని హైలైట్ చేయాలి, మనం మాత్రం క్లీన్ చిట్తో ఉంటాము అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ నోరులు తగ్గించుకోవాలన్న ఒక చిన్న హింట్ కూడా లోపలికి పోలేదు. అందుకని వాళ్ళు అలా రెచ్చిపోతూనే ఉన్నారు. విషయం ఏంటంటే వాళ్ళు పాయింట్ పెట్టడం కాదు, వాళ్ళు బయటికి రావడానికి టెండర్ పెట్టుకుంటున్నారు వాళ్ళకి. అదే అర్థమవుతుంది చూస్తుంటే. తెగ గోల. అసలు శ్రీజాదైతే ఆ నామినేషన్స్ భరణి గారితో చాలాసేపు వాదించి ఇంకా ఏంటి, థర్డ్ పాయింట్ ఏదో చెప్పిందండి. అది గుడ్డు గురించి ఒకటి, హ్యుమానిటీ అన్నారు, అది అబద్ధం చెప్పారు ముందు. సంజన గారి మీద మీకు నిజంగా అంత హ్యుమానిటీతో ఆ విషయం చెప్పనప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు జెన్యూనిటీ బయటకు వచ్చింది, అప్పుడు ఎందుకు చెప్పారు అంటది. ఏదో ఇంకా అసలు ఏదో పెద్ద లా పాయింట్ లాగినట్లు ఇంక దాన్ని బట్టుకునే మాట్లాడుతూ ఉంది. అదొకటి. ఇంకా థర్డ్ పాయింట్ ఏదో చెప్పిందబ్బా, నేను గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఇది అంటే అసలు ఆల్మోస్ట్ భరణి గారితోనే ఒక అరగంట పైన డిస్కషన్ అయిపోయింది దాని గురించి. అది తర్వాత హరీష్ గారిని నామినేట్ చేసింది. ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగింది చెప్పారు కదా ముందు నుంచి. సంజన గారి వైపు ఈమె ఎప్పుడెళ్ళి క్యాప్టెన్సీ టాస్క్ గెలవడం ఇదంతా జరిగిందో, ఆయన అప్పటి నుంచి ఆయనకి మంచి చేస్తే, ఆయనతో ఉంటే, ఆయన మాట వింటే అంతా ఓకే, లేకపోతే ఇంకా అసలు ఆయనకి ఆ మనుషులు జెన్యూన్ కాదు, ఆ మనుషులు ఫేక్ పీపుల్ అయిపోతారు, ఆ మనుషులే కాదు, ఈ టైప్లో ఉంటుందన్నమాట ఆయనతో. అందుకని శ్రీజ మీద అప్పటి నుంచి ఆయన ఒక రకం పగ పెట్టుకుంటా ఉన్నాడు. ఆమె ఆ విషయంగానే నామినేట్ చేసింది ఆయన్ని. అంతే. ఇంకా అందరితోనూ గొడవలు ఎలా జరిగిపోయాయంటే విపరీతంగా గొడవలు. మొత్తం చాలాసేపు అస్సలు ప్రశాంతతే లేదు. సంజన గారు వెయిట్ చేసి ఆవిడేంటంటే పాప ఆవిడకి ఆకలేసేస్తుంది. 1 అవుతుందో 2 అవుతుందో టైము, ఆకలేస్తుంది, తొందరగా ముగించండి అంటుంటే శ్రీజ నా పాయింట్ అవ్వలేదు, మీరు కావాలనుకుంటే మీరు వెళ్ళండి, బిగ్ బాస్ చాలా వెటకారం మాట. బిగ్ బాస్ ఆవిడకి ఏదో పచ్చడి పంపించండి, ఆవిడ వెళ్ళి తింటది అంట. ఎంత వెటకారంగా మాట్లాడుతుందంటే, అమ్మాయి వయసు ఎంత, అసలు ఏంటి ఆ మాటలు, ఎవరికీ రెస్పెక్ట్ లేదు. ఆ అమ్మాయి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ప్రియా కూడా అంతే, అన్ని వెటకారు మూతి ఇలా పెట్టి అబ్బో ఈవిడే చెప్పాలి అని చెప్పి ఎంతో చాలా వెటకారంగా మాట్లాడుతుంది. మేడం గారు అందరికీ ఇస్తారంట అని సంజన అనడం. వీళ్ళిద్దరూ అంటే కొద్దిగా వీళ్ళిద్దరి మధ్య ఆ ఫ్రెండ్షిప్ ఉంది, వీళ్ళిద్దరు నోర్లే బాగాలేదు కూడా. ఇమాన్యుల్ కూడా అంటున్నాడు అదే. అంటే ఇమాన్యుల్ కొంచెం లైటర్ నోట్లో ఏదో సరదాగా తిరిగేసి, ఇమాన్యుల్ కూడా అయ్య బాబోయ్ వీళ్ళు నోర్లు ఏంటని భయపడుతున్నాడంటే మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, బయట నుంచి చూస్తున్న ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అసలు వాళ్ళ పద్ధతి. అసలు అనకూడదు కాదని నిజంగా ప్రియా ఆమె మాట్లాడే తీరు మార్చుకుంటే, పాయింట్ కరెక్ట్గా పెడితే, ఎక్కువ అరవకుండా బాగానే ఉంటుంది. శ్రీజ అయినా అంతే. ఆమె మెడిసిన్ చదువుతుంది అన్నారు డాక్టర్. ఎంత సాఫ్ట్ స్పోకెన్ పర్సన్స్ ఉంటారు అసలు యూజువల్గా అయితే. ఆమె ఎందుకు అలా అరుస్తుందో, అక్కర్లేని అన్నిటికీ ఎందుకు అంత ఎక్కువ ఫీల్ అయిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. అది వీళ్ళిద్దరితోనూ అలా జరుగుతోంది. తర్వాత భరణి గారితో జరుగుతున్న ఏ విషయాలకైనా భరణి గారు నామినేట్ చేస్తూ కూడా కొందరితో చెప్పారు. ఆఖరికి డెమాన్ పవన్ కూడా అరిచాడు, చాలా ఏదేదో యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు. సరే ఓకే. నాకైతే హరీష్ అంటే కామనర్స్ నుంచి హరీష్, మనీష్, ప్రియా, శ్రీజ వర్స్ట్.
ఈ మాట వాడకూడదు. కానీ వర్స్ట్ అనేది యునానిమస్‌గా వస్తుంది బయట ప్రేక్షకుల నుంచి కూడా. బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకి నైట్ లైవ్ చూసుంటే మాత్రం ఎవరైనా అస్సలు ఒక్క ఓటు కూడా ఎయరండి. జాలితో కూడా ఒక్క ఓటు కూడా ఎయరు ఆళ్ళకి. అలా మాట్లాడుతూ ఉన్నారు అన్నిట్లికి. గొడవ అసలు అక్కర్లేని అన్నిట్లికి. నేను మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి మూవ్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నానని చెప్పి భరణి గారిని అంటాడు మనీష్. ప్రతి మూవ్ ఆయనెందుకు అబ్జర్వ్ చేయడం? ఈయన ఆడడం అనేసి ఆయన అబ్జర్వ్ చేయడం ఈయన పైన. అసలు ప్రతి వాళ్ళని ఈళ్ళలో ఎంత ఫేక్ ఉంది, ఆ ఫేక్‌నెస్ బయటికి తీయడమే దానికోసమే ఈయన్ని అక్కడ ఒకళ్ళని అపాయింట్ చేసినట్లు బిహేవ్ చేస్తున్నాడు మనీష్ అయితే. కానీ మనీష్ కంటే, హరీష్ కంటే వరస్ట్‌గా అనిపించారు నాకు ప్రియా అండ్ శ్రీజ. యాజ్ ఎ లేడీ చెప్తున్నా, నాకైతే వీళ్ళిద్దరి బిహేవియర్ అస్సలు నచ్చలేదు. ఇంకా హరీష్ గారా, ఆయన ఒక డిప్రెషన్ క్యాండిడేట్‌లా అనిపించారండి. సారీ ఈ మాట అంటున్నందుకు. ఎందుకంటే అసలు ఆయన మనుషులెవ్వరిని నమ్మను. నేను ఎవ్వరిని నమ్మడం ఇష్టం లేక నేను బయట కూడా ఎవరితో ఉండను. ఇక్కడ కూడా ఫ్రెండ్‌షిప్ చేయడానికి రాలేదు. ఇంకెందుకయ్యా? ఇంకెందుకొచ్చింది మరి? ఎవరితోనూ ఏ బంధాలు వద్దు. ఓకే. నీకు హరిత గారు కావాలి. హరిత, హరీష్ అని పిలిపించుకుంటున్నావు. అది కూడా ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఆయన వేరే లోకంలో ఉండాల్సిన ఆయన ఈ లోకంలో, భూలోకంలో ఇలా అనుకోకుండా వచ్చేసారు. అలా బతికేస్తున్నారు అనిపిస్తుంది అంతే. ఎందుకంటే ఎవరితోనూ బాగా ఉండాలనుకోవట్లేదు ఆయన. అందరితోనూ గొడవ అవుతుంది. లేకపోతే అందరూ ఫేక్ పీపుల్ అనుకుంటాడు. ఏదో కనీసం ఆ రాము రాతోడినో, సృష్టినో ఎవరినో ఒక ఇద్దరు ముగ్గురైనా కనీసం ఓకేలే మంచోళ్ళన్నాడు. అంతవరకు సంతోషం. ఆళ్ళని కూడా ఎప్పుడు ఏమంటాడో కూడా తెలీదులే. ప్రస్తుతానికైతే ఓకే. వాళ్ళు ఈయన్నేం అనలేదు కాబట్టి ప్రస్తుతం వరకు ఆయన బానే అంటున్నాడు అంతే. అంటే ఆయన్నేమన్నా అన్నారంటే వాళ్ళు కూడా అంతే ఫేక్ అయిపోతారు. లేకపోతే అసలు జెన్యూనిటీ లేని మనుషులైపోతారు. మానవత్వం లేని మనుషులైపోతారు. ఈయనకి మాత్రం మానవత్వం ఉందంటారు. తనుజ పెట్టిన పాయింట్స్ కొన్నిటిల్లో ఆయన కూడా ఫేకే ఈ విషయంలో అన్న ఫీలింగ్ కలిగింది. ఏంటి? ఫుడ్ గురించి. నేను తినాలనుకుంటున్నాను. ఇందులో ఈ పీసెస్ ఉన్నాయా? సరేలేండి వాళ్ళు తిన్నాక తింటాను అని. అంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. నేను వాళ్ళ కోసం త్యాగం చేస్తున్నానని చెప్పడం. ఆయన తిండి తినట్లేదు. ఎందుకు? అలగడం ఎందుకు? ఇదే విషయాన్ని శ్రీజ కూడా అడిగింది. అలిగి ఫుడ్ తినట్లేదు మీరు, బయటికెళ్ళిపోతానన్నారు, వీక్ అని చెప్పి అంటుంటే గట్టిగా అరుస్తున్నారు అప్పుడు. కానీ ఆయన ఎందుకు ఫుడ్ తినట్లేదు? తినాలి కదా ఫుడ్ అయితే. ఫుడ్ మీద అలగడం ఏంటి? ఫుడ్‌కి అంత ఇస్తాను రెస్పెక్ట్ అది ఇది అని చెప్పిన మీరు ఫుడ్ ఎందుకు తినట్లేదు అంటే దానికి కూడా అరుస్తున్నాడు. దానికో జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి ఆయనైతే. ఫుడ్ తినకుండా అలా ఉండిపోతూ ఉంటే పాపం కళ్యాణ్ ఎళ్లి అడిగాడు. ఆర్మీ కళ్యాణ్. తినండి సార్ అని చాలా మంచిగా అడిగాడు. శ్రీజ కూడా అడిగింది ఎళ్లి ఫుడ్ తినమని. అండ్ భరణి గారు కూడా అడిగారు. ఆయన వండిన ఫుడ్ నేను తినను. ఏంటి? ఏమవుతది? అందరూ తింటున్నారు కదా! మీ రైట్స్ మీకున్నవి. తినాలి మీరు కూడా. తినొచ్చు. ఏంటో మరి అది నాకొద్దు, నేనేం తిననని చెప్పేసి ఆయన అలిగేసి ఉన్నారు. ఆయన త్వరలో బయటకు వచ్చేస్తాడని అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనే అంటున్నాడు నేను వచ్చేస్తానన్న మాటని ఆయన లోపల ఉన్న వాళ్ళు ఎవరు నచ్చలేదంట. సో బయటకు వచ్చేస్తానని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి నెక్స్ట్ వీక్ వచ్చేస్తారో ఏమో తెలియదు. మరి ఎవరు ఓట్లేస్తున్నారో, ఎవరు గెలిపించి ఆయన్ని అందులో ఉంచుతారో తెలియదు. కానీ ఈసారి కప్పు మాత్రం కామ్నర్స్కి వచ్చే అవకాశమే లేదు. అయితే గీతే కాస్త కోస్త బెటర్గా కళ్యాణ్, డిమాండ్ పవన్ వీళ్ళిద్దరూ ఆడతారు. కొన్ని రోజులు ఉంటారేమో కానీ మిగతా వాళ్ళు మాత్రం తొందరగా బయటకు వచ్చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అసలు నైట్ అయితే లైవ్లో 2:33 వరకు 2 వరకు ఆల్మోస్ట్ అండి. ఇంకా అదే జరుగుతోంది. అంటే నామినేషన్స్ పర్వం ముగియట్లేదు. సంజన గారు అడుగుతుంటే శ్రీజ నాకైతే నా పాయింట్స్ ఉన్నాయని చెప్పి ఏదో అంటుంది కదా. ఏం పెద్ద పాయింట్స్ లేవు, అయినా సరే పాయింట్స్ ఉన్నాయి అందుక. ఇంకా బిగ్ బాస్కి అర్థమైంది ఈ పిల్ల గొంతు వెళ్ళకపోతుంది, ఇంకా ఆపుదామనేమో. డిస్కషన్ వద్దు, నామినేషన్స్ పాయింట్ చెప్పి ముగించండి అంటుంటే ఇంకా నేను డిస్కస్ చేయడానికి రెడీగానే ఉన్నాను అన్నట్లు బిహేవ్ చేస్తుందన్నమాట. దీన్ని చెప్పండి అంటారు. ప్రతిదీ ఒక పాయింట్ చెప్తాం, ఏదో దీనికి ఆన్సర్ చెప్పండి అని చెప్పి అది డిస్కషన్ వెళ్తుంది. చాలా పొడిగెళ్తుంది, చాలా టైం అవుతుంది. సో అది ఆపట్లేదు. ఇచ్చిన ఆన్సర్తో పోనీ సాటిస్ఫై అవ్వకపోతే ఓకే, దీనికి మీరు ఇవ్వలేదు, ఆన్సర్ ఇవ్వలేకపోయారని చెప్పేసి నామినేషన్ చేసేయచ్చు కదా. లేదు చెప్పండి అంటూ ఉంటుందన్నమాట. అలా టైం గడిస్తూనే ఉంది. మళ్ళీ 3 సార్లు అన్నారు. నేను విని 3 సార్లు బిగ్ బాస్ పిలిచారు. శ్రీజ మీ నామినేషన్స్ అయ్యిందా అని. ఓ పక్క సంజన గారు అంటున్నారు తొందరగా కంక్లూడ్ సరే అయిపోయింది కదా కంక్లూడ్ చేయి ఇంకా అంటే, ఇంకా అసలు వీళ్ళిద్దరికి అస్సలు పడట్లేదండి సంజన గారికి శ్రీజాకిని. అయిపోయింది కదా ఇంకా కంక్లూడ్ చేయమన్నారు కదా బిగ్ బాస్ కూడా అంటే, కంక్లూడ్ చేయమని లేదు, డిస్కషన్ వద్దన్నారు, నాది ఇంకా అవ్వలేదు, నేను ఇంకా గంటైనా మాట్లాడతానని చెప్పి ఏదో చెప్తుంది. సో అలాగా బిగ్ బాస్ మాట కూడా వినట్లేదు. ఆమెకు అసలు భయమే లేదు. భయం అంటే రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బిగ్ బాస్కి ఎందుకు వచ్చింది? ఇష్టంతో వచ్చింది. ఆమె ఎలా ప్రూవ్ చేసుకోవాలి? బయట బాగానే అగ్ని పరీక్ష వరకు అయితే ఇంప్రెస్ అయ్యాం.
కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నుంచి ఆ ఇంప్రెస్ అంతా పోయి అసలు వర్స్ట్ క్యాండిడేట్గా బయటకు వచ్చేసే సిచ్యువేషన్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. మార్చుకోవాలి, మార్చుకోకపోతే ఇంకా అంతే. మరి ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఆమెకి ఏ రకంగా ఇండికేషన్ ఇస్తారో వాళ్ళ ఇష్టం, కానీ బయట అయితే నచ్చట్లేదు యునానిమస్గా. ప్రియా కూడా సేమ్ అదే లైన్లో ఉంది. ఆమె కూడా అంతే, అన్నిటికీ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. పెద్దోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేదు, అందరితోనే అదే వెటకారం అవసరమా, అక్కర్లేకుండా కూడా అదే ఇలా జరుగుతుంది. మనీష్ పాయింట్లు మనీష్‌కి ఉన్నాయి. ఏంటో వాళ్ళలో వాళ్ళకి ఫస్ట్ పడదు. వాళ్ళిద్దరిని ఏమన్నారు, మనీష్ అన్నాడు కదా, కామనర్స్ నుంచి గలీజ్ మార్క్ అంటే వీళ్ళే అన్నట్లు ఏదో ఒక టైటిల్ చెప్పాడు. సో అలాంటి వాడు వాళ్ళిద్దరిని మాత్రం నామినేట్ చేయలేదు. మళ్ళీ వాళ్ళిద్దరిని అస్సలు నామినేట్ చేయలేదు. వాళ్ళ విషయంగానే ఏడ్చాడు మొదటిసారిగా. అసలు వీళ్ళేంటి ఏడవడం ఏంటి, హరీష్ గారు అలా ఫీల్ అవ్వడం ఏంటి అంటే, హరీష్ గారు ఎంతో స్ట్రాంగ్ నేను నాదే ఉంటాను తెలుసా, నేను ముందొకలాగా వెనకొకలా ఉండను, ఇవన్నీ చెప్తుంది ఆయనే కదా. తెలుస్తుంది మీకు ముందు అసలు ఆయన ముందు ఒకటి వెనక పర్సన్ అంటే ఆయనే. మనీష్ కూడా ఫేక్ అంటున్నాడు కదా, ఫేక్గానే ఉంటున్నాడు కొన్ని విషయాల్లో. తనకే క్లారిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళిద్దరే తిట్టి మరి ఎందుకు వేరే వాళ్ళని నామినేట్ చేశాడు, రీతుని నామినేట్ చేశాడు. అది పెద్ద రీజన్ కాదు, ఆయన రీతుని నామినేట్ చేశాడు. సో ఇలాగా ఎవరో పెద్ద పాయింట్లు పెట్టుకున్నాము, మేము చాలా డీప్గా ఆలోచించాము, మా అంత ఇంటెలిజెంట్గా ఎవరో ఆలోచించరో అనుకుంటున్నాను. మనీష్ అయితే సగం బ్రెయిన్ ఇంటి దగ్గర వదిలేసి రావాల్సింది, అతిగా ఆలోచించేస్తున్నాడు. హరీష్ గారు ఆయన యాటిట్యూడు అండ్ ప్రియా, శ్రీజ వీళ్ళిద్దరూ కూడా కొద్దిగా ఆ గొంతులు, యాటిట్యూడ్లు వదిలేసి వచ్చుంటే బాగుండేది. హౌస్ హార్మోనీ అంటున్నారు కదా, దెబ్బతీస్తుంది వీళ్ళే మొత్తంగా. అసలు అందరికీ అంటే సెలబ్రిటీలు అందరి మీద జాలి కలిగేలా బిహేవ్ చేసి వాళ్ళని లేపుతుంది వీళ్ళే మాట, ఇంత వరస్ట్గా బిహేవ్ చేస్తూ. సో నేను ఇంతకంటే చెప్పడానికి వెళ్ళలేదండి. ఎందుకంటే అసలు ఈరోజు నామినేషన్స్లో అంతంత ఎపిసోడ్ చేయలేక కట్ చేసి పెడతారు చూడండి, పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఈ కట్ చేసి చూపించిన దాంట్లోంచి అర్థం చేసుకోవాలంటే నిజానికి ఎవరిని హైలైట్ చేస్తారో ఏమో తెలియదు, కానీ భరణి గారికి మాత్రం అందరూ ఓట్లేస్తారు కాబట్టి ఆ విషయంగా మాట్లాడుకుంటారు. తర్వాత మొత్తం నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత సంజన గారు లాస్ట్ వీక్ ఐ టుక్ 14 bullets అని చెప్పి, అంటే అంత 14 మంది అంటే ఒకళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వేశారంట. 13 bullets తీసుకున్నాను నేను, మీకు ఈ టైం మీది అంటే నాకు అర్థమైంది, నాకు అప్పుడే అర్థమైపోయింది, ఇంకా వీళ్ళందరూ నా మీదే పడ్డారని చెప్పి అన్నాడు. ఎగ్గు గురించి అది కూడా మళ్ళీ ఇదండి. ఇంకా చెప్పాలంటే నిజంగా చాలా ఉన్నాయి. ఈరోజు మీకు నామినేషన్స్ది చూసినప్పుడు అర్థమవుతుంది. ఆఖరికి డిమాండ్ పవన్ కూడా భరణి గారినే అదే పాయింట్, మళ్ళీ గుడ్డు పాయింటే. ఆ గుడ్డు గురించి వీళ్ళకి ఏమంత పెద్ద లాజిక్లు దొరికేసి ఏమంత గొప్పగా పాయింట్లు అనిపించాయో తెలియదు. ముందు వచ్చే టాస్కులతో పోల్చుకుంటే ఇదైతే చాలా చిన్న విషయం అన్నమాట. అయినా కానీ వాళ్ళకి అది అర్థం కాకుండా అదే పట్టుకుని ఊగుతూనే ఉన్నారు. సంజన గారు మాత్రం కొత్త ట్విస్ట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆవిడ ప్రశాంతంగానే ఉన్నారు. ఇందుకు ఆవిడ వల్ల మొదలైంది గొడవ అంతా, కానీ ఆవిడ ప్రశాంతంగానే ఉన్నారు. మళ్ళీ ప్రియా వచ్చి చెప్తుంది కూడా, మేము మిమ్మల్ని అసలు ఏమీ అనలేదు అని. అవును, ఆవిడ పేరు తీసుకోలేదు, ఆవిడ కదా అసలు మొదలెట్టిందని. గుడ్డు విషయంగా ఆమె మీదకి ఏదీ రాలేదు. అఫ్కోర్స్ ఆమె నామినేషన్స్లో లేదు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ఆమె కెప్టెన్ కాబట్టి నామినేట్ చేయడానికి లేదు. సో అందుకొని వదిలేసి ఉండొచ్చు, లేకపోతే ఆ కారణం పెట్టి వీళ్ళందరినీ మాట్లాడారు. కానీ ఇంకా ఆమెతో మాత్రం ఎన్ని రోజులని మాట్లాడతామని ఆమెను వదిలేసి మిగతా ఈ విషయాలు భరణి గారి మీదకి తోసేశారు అందరూ. తనుజాకు కూడా ఏం చెప్పట్లేదు, భరణి గారినే మెయిన్ పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడారు మొత్తం కామనర్స్ అందరూ. సో నామినేషన్స్ ఎవరీ సింపుల్గా అయిపోయిందో చెప్పాలా, కొంచెం సింపుల్గా అంటే ఆర్మీ కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్ కూడా మళ్ళీ భరణి గారినే చేశాడు, కాకపోతే సింపుల్గానే అయ్యింది. బాగా సాగదీసేది ఏంటంటే మిగతా వాళ్ళే కదా, కళ్యాణ్ అయిపోయింది. తర్వాత సంజన గారిని కొంచెం ప్రత్యేక అధికారాలతో, అంటే ఈ కెప్టెన్ కాబట్టి నేరుగా ఒకరు నామినేట్ చేస్తానంటే ఆవిడ ట్విస్ట్ ఇచ్చిందండి. అసలు వెరైటీగా సుమన్ శెట్టి గారికి చేసింది. సుమన్ శెట్టి గారికి చెప్పిన రీజన్ కూడా కొంచెం సిల్లీగా ఉంది. ఏదో హౌస్లో ఏదో 8 members 9 members అని ఏదో అన్నారంట, అంటే ఆవినేదో అన్నాడంట. దాని గురించి ఆమె కొద్దిగా హట్ అయ్యి ఎప్పుడుదో చిన్న పాయింట్ పెట్టి చేసింది అంతే. విషయం ఏంటంటే ఎంతమంది ఉన్నారు తెలుసా, కామనర్స్ నుంచి శ్రీజకు పడలేదు. విషయం ఏంటంటే నామినేషన్ పడలేదు, శ్రీజ అలా కామనర్స్ నుంచి తప్పించేసుకుంది. ఇంకా మిగతా వాళ్ళందరితో పోలిస్తే రాము రాథోడ్కి పడలేదు.
సెలబ్రిటీస్ నుంచి కూడా. అంటే సంజన గారు అయితే ఎలాగో ఈ ప్రస్తుతానికి ఆవిడ కెప్టెన్ కాబట్టి ఆవిడ పడలేదు, కానీ వీళ్ళ నుంచి శ్రీజ, వీళ్ళ నుంచి అయితే రాము రాథోడ్, అంతే వీళ్ళిద్దరే నామినేషన్స్లో లేనిది. మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లోనే ఉన్నారు కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయింది. దయచేసి కొంచెం ఇరిటేటింగ్ వాయిస్లు మాత్రం అవాయిడ్ చేయాలని నా నుంచి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే బిగ్ బాస్ చూద్దామని మొదలెట్టాం ఈ సీజను. కొన్ని సీజన్స్ అసలు స్టార్టింగ్లోనే ఇంట్రెస్ట్ లేవంటారు. ఈ సీజన్లో అసలు ఫేసెస్ కూడా చెప్పుకోవడానికి పెద్దగా లేవని కొంతమంది డిసప్పాయింట్ అయితే, పోనీలే కామనర్స్ని పంపించారు, వీళ్ళు ఏదో అగ్ని పరీక్షలో గెలిచారు, బాగా ఆడుతున్నారు అనుకుంటే వీళ్ళెళ్ళి ఇంకా దాన్ని వరస్ట్ చేసే పనిలో ఉన్నారు. కాబట్టి కొంచెం ఆలోచించి ఓట్లు వేయాలని కోరుకుంటున్నాను. నేను నైట్ లైవ్ చూసిందైతే కనీసం 2-3 గంటలు చూసాను. అదంతా చెప్పాలంటే కష్టం, కానీ దీంట్లో మేజర్గా నాకు అనిపించింది, నాకు అస్సలు నచ్చింది అయితే మాత్రం శ్రీజ, ప్రియ. మళ్ళీ చెప్తున్నాను ఇంతే. నేను ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.